జై శ్రీరామ్ అంటేనే ఈ దేశంలో ఉండనిస్తాము, అవునండి, జై శ్రీరామ్ అనకపోతే తలలు నరికేస్తాము అని చెప్తున్నారు. ప్రతి 25 నుంచి 30 సంవత్సరాలకు ఇలాంటి స్లోగన్ ఒకటి తెస్తారు. మీరు చూడండి, కరెక్ట్ గా ఇప్పటి నుంచి ఒక 20 ఏళ్లకు వెనక్కి వెళ్తే మీరు రెహమాన్ గారి మీద, మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ గారి మీద ఒక పెద్ద దాడే జరిగింది అప్పట్లో. ఎందుకు? వందే మాత్రం అన్నటువంటి పాట ఆయన ఎలా దాన్ని తన శైలిలో తన బాణిలో ఏ విధంగా అయితే తీసుకొచ్చాడో దాన్ని అడ్డం పెట్టుకుని, అంతకు ముందు వందే మాత్రం అన్నటువంటి బాణి 1947కు ముందులో వందే మాత్రం అనకపోతే ఈ దేశంలో ఉండనివ్వము అని చెబుతూ వందే మాత్రం అన్నటువంటిది అసలు ఆనంద్ మఠ్ అన్నటువంటి పుస్తకంలో ఎందుకు రాసుకున్నారు అని అంటే ముస్లింలను చంపటం కోసం రాసుకున్నారు. ఓకే, ఇది చరిత్ర, ఇది ఎవరు దీన్ని తీసేయలేరు. ఆనంద్ మఠ్ అనేది వీళ్ళకు మనం బైబిల్ ఎలా చదువుతామో అలా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆనంద్ మఠ్ అనే పుస్తకాన్ని చదువుతారు. దాన్ని ఏమంటారు, ఒక చిన్న గేమ్ లాగా కూడా ఆడుకుంటూ ఉంటారు. ఏ విధంగా వెళ్ళి ముస్లింల దగ్గర నుంచి ఒక హిందువుని రక్షించాలి, ఏ విధంగా వెళ్ళి ఒక ముల్లాను పట్టుకుని వాడిని గొంతుకోయాలి, ఇలాంటివి గేమ్స్ గా ఆడిస్తారు వీళ్ళు. కొత్తగా ఈయన వెళ్ళొచ్చాడుగా శాఖకు అడిగితే చెప్తాడు ఈయన కూడా. సో బేసిక్ గా వందే మాత్రం అన్న మాట వెనక ఉన్నటువంటి, ఆ స్లోగన్ వెనక ఉన్నటువంటి అసలు కథ ఏంటి అని అంటే ముస్లిములను చంపాలి, ముస్లిముల నుంచి భారతదేశాన్ని విడిపించాలి, అదే స్వాతంత్రం. ముస్లింలు ఒక్కరేనా? అది తర్వాత ఎప్పుడు ఆనంద్ మఠ్ సమయంలో ముస్లింలు మాత్రమే. ఎందుకంటే ముస్లింల పైన రాజ్యం చేస్తున్నాడు కాబట్టి బ్రిటిష్ వాడు మా దోస్తు రాసుకున్నారు. ఇలా నేను సొంతంగా చెప్పేది కాదు. ఆనంద్ మఠ్ లో ఉన్నటువంటి హీరో లాస్ట్ కు ఇప్పుడు ముస్లింలందరూ వెళ్ళిపోయారు, ఇప్పుడు ఈ బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు, వారితో మనం పోరాడాలి అని అంటే వచ్చి జ్ఞాన ప్రబోధన చేస్తారు. ఏమని? వద్దు నాయన, ఈ ముస్లింలను పోరాడటానికి, ముస్లింలను తరిమేయటానికి ఇలాంటి వాళ్ళు మనకు కావాలి, వీళ్ళు మనకు మిత్రులు అని చెప్పుకున్నారు. ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. సో వందే మాత్రం అనే స్లోగన్ వెనక అంత స్టోరీ ఉంది. ఇప్పుడు వీళ్ళు రాముని తీసుకొస్తున్నారు.